కల్కి రిలీజ్ ట్రైలర్ లేదా సెకండ్ ట్రైలర్ టీం ప్రకారం ఫైనల్ వార్. లాస్ట్ ట్రైలర్ లో ప్రతి షాట్ లో మూవీ గురించి ఆడియన్స్ కి ఏదో ఒకటి తెలిసేలా కట్ చేస్తే, ఈ ట్రైలర్ తో కొన్ని రోజుల్లో రిలీజ్ అవుతున్న మూవీపై హైప్ తో పాటు ఆడియన్స్ ని ఒక రకంగా ప్రిపేర్ చేసి పెట్టారు. ఈ ట్రైలర్ లో స్టోరీ పరంగా లాస్ట్ ట్రైలర్ లో మనకు వచ్చిన డౌట్స్ ని క్లియర్ చేసినట్లు ఏ పాయింట్స్ వదలలేదు. మూవీ స్టోరీ గురించి ఆ ట్రైలర్ లో ఏం తెలిసాయో ఈ ట్రైలర్ లో కూడా అంతే ఉన్నాయి. బట్ అవి కాకుండా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. పాయింట్ టు పాయింట్ కాకుండా ట్రైలర్ వైజ్ డీటెయిల్స్ చెప్పుకుంటూ వెళ్తున్నా కాబట్టి మీకు మూవీ స్టోరీ చెప్పేస్తున్నట్లు అనిపిస్తుంది. బట్ ప్రాబ్లం నేను చెప్పే డీటెయిల్స్ లో కాదు, మూవీ ట్రైలర్ కట్ లో. ఇంతకు ముందు రిలీజ్ అయిన ఏ మూవీ ట్రైలర్ అయినా చూడండి, మూవీ ఫ్లో స్టార్టింగ్ టు ఎండ్ ఎలా ఉంటుందో ఆ ఫ్లో లోనే ట్రైలర్ కట్ చేస్తారు. సో అలా నేను చెప్పే డీటెయిల్స్ మీకు స్టోరీ ఫ్లో లాగా అనిపిస్తుంది అంతే. బట్ చాలా జాగ్రత్తగా థియేటర్ లో మీ ఎక్స్పీరియన్స్ పోకుండానే మూవీలో ఎంత డెప్త్ ఉండబోతుందో వీడియో చూస్తున్న ప్రతి ఆడియన్ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ అయ్యేలా డీటెయిల్స్ చెప్తాను. మూవీకి కంప్లీట్ గా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాను. చాలా మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. లాగ్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం. నా పాత బ్రేక్ డౌన్స్ చూసే ఉంటారు, అవి చూస్తే ఇప్పుడు చెప్పే డీటెయిల్స్ క్లియర్ గా అర్థమవుతాయి. మళ్ళీ అన్ని రిపీట్ చేయలేను కదా. చూడకపోతే కల్కి మూవీ గురించి మీకు ఇప్పటిదాకా ఏ డీటెయిల్ తెలియకపోతే ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూస్తే బెటర్. ఫస్ట్ షాట్ లోనే శివలింగం పై వాటర్ బట్టం ఆగిపోతుంది. లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం కదా, వాటర్ ఆగిపోవడం గమనించిన అశ్వత్థామ తన ఫైనల్ బ్యాటిల్ కి టైం అయిందని అంటాడని. అప్పుడు జస్ట్ వాటర్ లేదని టచ్ చేస్తున్న షాట్ చూపించారు. అందరికీ తెలిసేలా డైలాగ్ పెట్టేశారు. అండ్ ఈ షాట్ లో ఇప్పటిదాకా మనకి చూపించని శంబాలా మార్నింగ్ వ్యూ చూపిస్తారు. అంటే 6 days to go పోస్టర్ లో చూపించారు, కానీ లాస్ట్ ట్రైలర్ లో మనకి శంబాలా నైట్ వ్యూ చూపించారు. ఇందులో మార్నింగ్ వ్యూ కూడా చూపించారు. మూవీ ప్రకారం వరల్డ్ లో మిగిలిన 3 సిటీస్ కాశీ, శంబాలా, కాంప్లెక్స్. ఫ్యూచర్ కాశీ ఇక్కడున్న జనాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూసాం. బట్ శంబాలాలో కాశీలో నివసించే వాళ్ళకంటే బెటర్ గానే ఉందనిపిస్తుంది. ఆ సిటీస్ ని చూపించిన విధానంలో అర్థం చేసుకోవచ్చు. అండ్ అశ్వత్థామ చెప్తాడు, సమస్త సృష్టి భగవంతుడి లోపల ఉంటుంది, అలాంటిది ఆ భగవంతుడే మీ కడుపులో ఉన్నారని. ఈ సృష్టి మీ కడుపులో ఉంది, ఈ సృష్టిని కాపాడబోయే కల్కి ఉన్నాడని. ఇక్కడ క్లియర్ గా తెలిసిపోయింది దీపిక గారి సుమతి దేవి అని. ఆవిడే కల్కిని కనేదని. బట్ ఇప్పటికీ కల్కిని కనేది ఆవిడ కాదని మనమంతా అనుకోవడానుకున్న ఒకే రీజన్ ప్రభాస్. ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏంటో నాగశ్విన్ గారు మనకి తెలియకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారా అని క్లియర్ గానే చూపించినా మనమే కన్ఫ్యూజ్ అవుతున్నామా అర్థం కావట్లేదు. టైటిల్ రోల్ కి ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్ గారిని సైడ్ చేయడం, వేరే హీరో కల్కి అవ్వటం జరిగే ప్రసక్తే లేదు. మరి ప్రభాస్ గారు కల్కి ఎలా అవుతారని ఇప్పటిదాకా చాలా డిస్కషన్స్ పెట్టుకున్నాం. ఇంకా కొన్ని రోజులే ఉంది కదా, థియేటర్ లో చూద్దాం. మూవీ టీం చెప్తున్న ప్రకారం దీపిక గారి కడుపులో ఉన్నది కల్కి. ఆ సృష్టిని అంతా కలిసి కాపాడుకుంటున్నారు. నెక్స్ట్ షాట్ లో అశ్వత్థామకి రైడర్స్ తో భైరవతో జరిగిన ఫైట్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ గా సుమతిని శంబలకి తీసుకువెళ్ళిపోతారు. అశ్వత్థామ కూడా శంబలకు వెళ్తాడు. అండ్ లాస్ట్ ట్రైలర్ లో అశ్వత్థామ హ్యాండ్ పై ఎవరు కాల్ వేస్తుంటారని అందరికీ డౌట్ ఉంది. కట్టప్ప బాహుబలి రేంజ్ సీన్ ని కూడా అనుకున్నాను, కానీ నాకు అప్పుడే క్లారిటీ ఉంది అది భైరవ కాదని. భైరవ వేసుకునే షూస్ వేరు, ఆ షాట్ లో చూపించిన షూ వేరు. ఇందులో క్లారిటీ ఇచ్చేశారు, అశ్వత్థామ హ్యాండ్ పై కాలు వేసింది సుమతి. ఆఫ్ స్క్రీన్ లో మాత్రమే కాదు, మూవీలో కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ గా ఉన్న సుమతిని అశ్వత్థామ ఎంత రెస్పెక్ట్ చేస్తున్నారో ఈ షాట్ తో అర్థం చేసుకోవచ్చు. అశ్వత్థామ స్ట్రెంత్ కూడా చూడొచ్చు. సింగిల్ హ్యాండ్ తో ఒక వ్యక్తి కాళ్ళు పెడితే తనని మోసే అంత స్ట్రెంత్. అండ్ ఈ షాట్ లో శంబాలాలోని యంగ్స్టర్స్ అంతా గన్ పట్టుకొని ఉంటారు టు ప్రొటెక్ట్ దేర్ పీపుల్. ఫుల్ వెపన్స్ తో ట్రైన్ అయ్యి ఫ్యూచర్ గన్స్ చూడడానికి బొమ్మలా కనిపిస్తుంది. 800 years తర్వాత గన్స్ అలా కాకుండా మన గన్స్ లా ఉంటాయో చెప్పండి. అండ్ ఇదే షాట్ లో బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ చిన్నపిల్లల్ని కూడా ట్రైన్ చేస్తూ ఉంటారు. మనం త్రిబుల్ లో చూసాం కదా, రామరాజు ఫాదర్ చిన్నపిల్లల నుంచి అందరినీ ట్రైన్ చేస్తారని. అలా చిన్నపిల్లల్ని కూడా ట్రైన్ చేయడానికి రీజన్, ఆపోజిట్ గ్యాంగ్ లో వాళ్ళకంటే ఎక్స్ట్రీమ్ పవర్స్ తో ఉన్నప్పుడు, ఇలా తక్కువ మంది జనం ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు ఫైట్ చేయాల్సింది. కాంప్లెక్స్ వాళ్ళ దగ్గర అడ్వాన్స్ వెపన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఎక్కువ యూనిట్స్ ఉంటాయి, వార్ చేయడానికి కూడా ఎక్కువ మంది ఉంటారు. రెబల్స్ వాళ్ళ నుంచి వాళ్ళని కాపాడుకోవాలంటే ఉన్న ప్రతి ఒక్క మెన్ ఫైట్ చేయాల్సింది. వాళ్ళకి కాశీ ఆఫ్ సెక్టర్ లో రైడర్స్ భైరవ అశ్వత్థామ మధ్య జరిగిన ఫైట్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఉంటుంది. వీళ్ళు వెహికల్ లో వచ్చే టైం కి అక్కడ వాళ్ళంతా వెపన్స్ తో రెడీగా ఉన్నారు. మనకి ఇప్పటిదాకా ఇన్ని చోట్ల చూపించిన ఈ వెహికల్, సుమతిని తీసుకొచ్చిన ఈ వెహికల్ సేమ్. అండ్ ఇక్కడ అశ్వత్థామ హైట్ ని కూడా గమనించవచ్చు. నాకు తెలిసి అక్కడ ఎంతో మంది పిల్లలు చూడండి వర్షం శంబాలలో పడుతుంది. వాటర్ డ్రాప్స్ కూడా ఆగిపోయిన ఆ టైం కి ఆకాశం నుంచి వర్షం గొరవటం చూడొచ్చు. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ లో 3 చోట్ల గరుడ దేవుడి విగ్రహాన్ని చూడొచ్చు. ఆ విగ్రహాల్ని ఊరికే పెట్టలేదు. శంబాలా సిటీలో ఉండే పీపుల్ అంతా పూజించేది, వెయిట్ చేసేది కల్కి భగవానుడు కోసం. కల్కి విష్ణుమూర్తి 10వ అవతారం. విష్ణుమూర్తి వాహనం కూడా గరుడ అవటంతో అక్కడ వాళ్ళంతా గరుడ దేవుడి విగ్రహాలను పెట్టుకున్నారు. ఈ షాట్ లోనే కాదు, వార్ జరిగే టైంలో ఈ ప్లేస్ లో కూడా 2 గరుడ విగ్రహాలను చూడొచ్చు. విష్ణుమూర్తి వాహనం కూడా గరుడ అవటంతో వాళ్ళంతా గరుడ దేవుడి విగ్రహాలను పెట్టుకున్నారు. నాగశ్విన్ గారు ఏది పెట్టినా చాలా ఆలోచించి చాలా రీసెర్చ్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ పరిగెడుతున్న పిల్లల డ్రెస్ చూసారు. పిల్లలే కాదు, చాలా మంది పెద్దవాళ్ళ డ్రెస్సింగ్ కూడా గమనించండి. వాళ్ళ కాస్ట్యూమ్స్ బౌద్ధ మతాన్ని నమ్మే వాళ్ళ కాస్ట్యూమ్స్ కి సిమిలర్ గా ఉన్నాయి. ఫ్యాక్ట్ ఏంటంటే శంబాలా అనే సిటీ మన హిందూ పురాణాస్ లో ఎలా అయితే ఉందో, బౌద్ధిజం లో కూడా ఈ శంబాలా సిటీ ఉంది. అంటే లాస్ట్ టైం చెప్పా కదా, మన వాళ్ళ ప్రకారం హిమాచల్ ప్రదేశ్ ఆర్ పంజాబ్ లో ఈ శంబాలా సిటీ ఉండేదని నమ్ముతారని. అలాగే బౌద్ధిజం ప్రకారం గోబీ డెజర్ట్ అనే ప్లేస్ లో ఈ శంబాలా సిటీ ఉంటుందని వాళ్ళు నమ్ముతారు. బట్ ఆ సిటీ ఎగ్జాక్ట్ గా ఎక్కడుంది, అసలు ఉందా లేదని ఎవరికి తెలియదు. ఇలా మనతో పాటు వాళ్ళ పురాణాల్లో కూడా ఈ సిటీ ఉంది కాబట్టి బౌద్ధిజం, హిందూయిజం నమ్మే ప్రజలంతా ఈ శంబాలో ఉంటున్నట్లు నాగశ్విన్ గారు చూపిస్తారనుకుంటా. అందుకే మనకి శంబాలో ఉన్న చాలా మంది కాస్ట్యూమ్ బౌద్ధ మతం నమ్మే వాళ్ళ డ్రెస్సెస్ లాగా ఉన్నాయి. పశుపతి గారు, దీపిక గారు ఇలా కొంతమంది వేసుకున్న ఈ కాస్ట్యూమ్స్ లో ఉన్న వాళ్ళంతా
హిందూస్ అయి ఉండొచ్చు. ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకున్న వాళ్ళంతా బౌద్ధిజానికి సంబంధించిన వాళ్ళై ఉంటారు. ఇదే అని చెప్పడానికి ఇంకొక డీటెయిల్, మనకి షార్ట్ లో చూపించిన ఈ చెట్టు రావి చెట్టు. బుద్ధుడికి జ్ఞానోదయమైంది ఈ చెట్టు కింద కదా. శంబాలా సిటీలో 2 మతాల వాళ్ళు కలిసి బతుకుతున్నారు. వాళ్ళు నమ్మే దేవుడు వేరేనా, అక్కడ వాళ్ళంతా మంచి మనసుతో ఉన్న కలియుగం చివర్లో మిగిలిన మంచి మనుషులు. అయితే ఇదేనా ఈ కాస్ట్యూమ్స్ ని నాగశ్విన్ గారు ఇంకొక రీజన్ తో పెట్టుంటారో చూద్దాం. మూవీలో శోభన గారు చేస్తున్న మరియం రోల్ సుమతి మదర్ అనుకుంటా. వర్షం పడుతుంటే రేపటి కోసం అని చెప్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కల్కి భగవానుడు పుడుతున్నారని ముందే తెలుసు. అశ్వత్థామ వచ్చాక తెలుస్తుందో తెలియదు, కానీ వాళ్ళందరికీ సుమతి కడుపులో ఉంది కల్కి అని తెలిసింది. కల్కి వల్లే కల్కి కోసమే రేపటి కోసం వర్షం పడుతుందని చెప్తున్నారు. ఫైట్ సీన్ లో నుంచి చూపించిన ఈ షాట్ లో ఇక్కడ రెబల్స్ వెహికల్ ఉంటుంది. దీనికి ఎదురు రైడర్స్ వి కూడా 3 వెహికల్స్ ఉంటాయి, అడ్వాన్స్ వెహికల్. గాల్లో తేలేవి కాదు, ఈ రెడ్ కలర్ లో కనిపించే దాంట్ నుంచి ఫైర్ కూడా వస్తుంది. భైరవ ఒక్క పెద్ద బౌంటీ 1 షాట్ కాంప్లెక్స్ కి వెళ్ళిపోతా అంటారు. ట్రైలర్ కాదు, సెకండ్ ట్రైలర్ కాదు, ఎక్కడ భైరవాలోని ఎమోషనల్ యాంగిల్ ని చూపిలేదు నాగశ్విన్ గారు. తన కోసం తన గురించి ఆలోచించుకుంటే సెల్ఫిష్ గానే చూపిస్తున్నారు. మరి మూవీ అంతా ఇంతే ఉంటాడా, తన కోసం ఆలోచించడం ఆపేసి మంచి కోసం ఆలోచిస్తారో చూడాలి. అండ్ ఈ షాట్ లో భైరవ హ్యాండ్ తో పంచిస్తారు. ఈ సీన్ లోని షాట్ ని ఫస్ట్ ట్రైలర్ లో కూడా పెట్టారు, బట్ అప్పుడు దాని గురించి చెప్పడం మర్చిపోయా. ఇక్కడ భైరవ స్ట్రెంత్ ని చూపిస్తాడు. లెగ్ తో ఒక్క పంచిస్తే ఆ పవర్ అక్కడ ఉన్న వాళ్ళందరి పైన పడుతుంది. అండ్ ఈ షాట్ లో హ్యాండ్ తో అశ్వత్థామ లాంటి గ్రేట్ వారియర్ తో పోటీ చేస్తున్నప్పుడు హీరో అయితే సరిపోదు. ఆ హీరో స్ట్రెంత్ ఏంటని మనకి ముందుగానే ప్రాపర్ గా చెప్తేనే ఆ ఫైట్ నమ్మేటట్లుంటుంది. ఈ షాట్ లో సుమతి, పశుపతి గారి క్యారెక్టర్ వీరన్ అండ్ రాయ కూడా ఉంటాడు. ఐ థింక్ కాంప్లెక్స్ ల్యాబ్ నుంచి తప్పించుకున్న సుమతిని శంబాలాకి తీసుకువెళ్ళడానికి వీరన్ ఈ వెహికల్ వేసుకొని వచ్చుంటాడు. బట్ అనుకోకుండా అదే టైం కి రైడర్స్ అంతా వచ్చి వాళ్ళపై అటాక్ చేసి ఉంటారు. అప్పటికి అశ్వత్థామ టెంపుల్ లోనే ఉండుంటాడు. అశ్వత్థామతో పాటు రాయ కూడా కాశీ ఆఫ్ సెక్టర్ కి వస్తాడు. అక్కడే సుమతిని చూసి తన్ని కాపాడడానికి వచ్చిన ఆపదలో ఉన్న వీరన్ ని కాపాడి వాళ్ళందరినీ సేఫ్ గా శంబాలాకి తీసుకువెళ్తాడు. బాగా గమనిస్తే వీళ్ళ ముగ్గురు మధ్యలో ఒక అతను ఉంటాడు. అతను వీరన్ కొడుకై ఉంటాడు. అంటే సుమతి కోసం ఆ వెహికల్ లో తనతో పాటు కొడుకును కూడా తీసుకొచ్చుంటాడు. రైడర్స్ తన కొడుకుని చంపేసి ఉంటారు, అందుకే అలా మధ్యలో పడుకోబెట్టి తీసుకువెళ్తున్నారు. దీనికి ప్రూఫ్ గ్లిమ్స్ లో ఉన్న ఈ షాట్. ఆయన కొడుకుని చంపేశాకే అశ్వత్థామ వచ్చి వాళ్ళందరినీ సేవ్ చేస్తాడు అనుకుంటా. బట్ రాయ కాశీలో ఉన్న తన వాళ్ళందరినీ వదిలేసి అశ్వత్థామతో ఎందుకు తిరుగుతున్నాడు, అశ్వత్థామతో ఎందుకు ఉన్నాడు అనే దానికి ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. మేబీ కాశీలో ఏదైనా జరిగి రాయని కూడా రైడర్స్ వెంటాడుతున్నారేమో. అండ్ ఈ షాట్ చూసాక ఒకటి గమనించాను, మనకి ఇప్పుడు చాలా రకాల వెపన్స్ ఉన్నాయి కదా గన్స్ లో. అంతే ఇక్కడ కాశీలో ఉండే వాళ్ళ దగ్గర ఒక రకమైన గన్స్ ఉన్నాయి, కాంప్లెక్స్ లో వాళ్ళ దగ్గర ఒక రకమైన గన్స్ ఉన్నాయి, రెబల్స్ దగ్గర ఒక రకమైన గన్స్ ఉన్నాయి. బట్ 3 గన్స్ కి ఇప్పుడున్న గన్స్ కి మ్యాచ్ లేదు. ఈ షాట్ చూసారా, ఇది భైరవాన్ మన గురీజీ హౌస్ అనుకుంటా. ఉజ్జి అండ్ భైరవాలో కూడా సేమ్ ఇలాంటి విండోనే చూపిస్తారు. అశ్వత్థామ ఇక్కడ కొడితే ఇక్కడ పడిన షాట్ చూపించారు. లాస్ట్ టైం చెప్పా కదా వీళ్ళిద్దరికి 2 చోట్ల ఫైట్ ఉంటుందని. ఒకటి హాఫ్ సెక్టర్ లో, ఇంకొకటి శంబాలా. ఇక్కడ ప్రభాస్ గారి రన్నింగ్ స్టైల్, ఆయన రన్నింగ్ స్టైల్ కి డిఫరెంట్ గా చాలా బాగుంది. ఈ షాట్ చూడగానే భైరవాలో ఒక సూపర్ హీరోని చూసిన ఫీల్ వచ్చింది. భైరవ షాట్ ఎలా చూపించారో అశ్వత్థామ షాట్ కూడా సేమ్ మ్యాచ్ కట్ లో చూపించారు. ఎక్స్ట్రీమ్ ఫ్యూచర్ లో అశ్వత్థామ ఎగిరితే ఎక్స్ట్రీమ్ పాస్ట్ లో కింద పడతాడు. ఇక్కడే కాదు, మనకి మొత్తం ట్రైలర్ లో పాస్ట్ మహాభారతాన్ని ఒక 5 to 6 టైమ్స్ చూపించారు. ట్రైలర్ ఫ్లో లో వెళ్తే కొంచెం కొంచెం చెప్పి మీ మైండ్ పోతుంది. ఆ షార్ట్స్ అన్నిటిని కలిపి ఆ షార్ట్స్ లో ఉన్న డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది డీటెయిల్ కాదు గానీ అశ్వత్థామ వీడియోలో అశ్వత్థామ క్లోజ్ అప్ ఫేస్ షాట్ చూసి ఎంత ఎగ్జైట్ ఫీల్ అయ్యాము. ఈ షాట్ లో ఈ ఫేస్ చూసి అంత భయం వేస్తుంది. ఆ షాట్ లో నాగశ్విన్ గారిని చాలా బాగా బోడేశాం. యంగర్ వర్షన్ ని అంత బాగా చూపించారని. కానీ ఇది చూస్తుంటే మనం చూసిన చాలా సినిమాలాగే ఇది కూడా ఏదో తేడా కొట్టేటట్లుంది. ఆ ఒక్క చోట్లే బాగా వచ్చినట్లుంది, అందుకే ఇంకొక చోట ఫేస్ ని సరిగ్గా చూపిలేదు. ఈ షాట్ లో ఉన్న ఫేసే మూవీ మొత్తం చూపిస్తే అదే 10,000. అండ్ ఇక్కడ పవర్ఫుల్ అశ్వత్థామనే గాల్లో ఎగిరేంత బలంగా కొడతారు. అశ్వత్థామ పవర్ కి పంచిచ్చిన అతని పవర్ కి అక్కడున్న ఏనుగు సైతం కదులుతుంది. అయితే ఇంత స్ట్రాంగ్ అశ్వత్థామని ఎవరు కొట్టారో తెలుసా? తెలియాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఏనుగు ఒక రిఫరెన్స్ ఉంది. అశ్వత్థామ హత కుంజర. ఈ వర్డ్ మీరు చాలా సార్లు వినుంటారు, కానీ మీనింగ్ ఎంతమందికి తెలుసో తెలియదు. కురుక్షేత్ర యుద్ధంలో ఈ చిన్న పదం యుద్ధానికి గేమ్ చేంజర్ అయిపోతుంది. అశ్వత్థామ ఫాదర్ ద్రోణాచార్యని ఎదుర్కొని ఆయన్ని ఓడించడం అసాధ్యమైన పని. ఇప్పుడు పాండవులు కలిసి ఒక ప్లాన్ వేస్తారు. భీముడు యుద్ధంలో అశ్వత్థామ అనే ఒక ఏనుగుని చంపేస్తాడు. ద్రోణాచార్యకి తన కొడుకంటే ప్రాణం కంటే ఎక్కువ. అంత ఇష్టం ద్రోణాచార్యుడికి అశ్వత్థామ అంటే. పాండవులు ఆయన్ని ఫిజికల్ గా ఓడించలేక మెంటల్ గా ఓడిద్దామని అశ్వత్థామ చనిపోయాడని ద్రోణాచార్యుడికి అబద్ధం చెప్తారు. తన కొడుకు గ్రేట్ వారియర్ అశ్వత్థామ చనిపోయాడంటే ద్రోణాచార్యుడు కూడా నమ్మడు, కానీ తన కొడుకు చనిపోయాడని ద్రోణాచార్య నమ్ముతాడు. బికాస్ ద్రోణాచార్యకి విషయం చెప్పింది పాండవుల్లో ఒకరైన ధర్మరాజు. ధర్మరాజు ఎప్పటికీ అబద్ధం చెప్పరు. బట్ అశ్వత్థామ చనిపోయాడని అబద్ధం చెప్పడం వాళ్ళ ఉద్దేశమైన అశ్వత్థామ అనే ఏనుగు చనిపోవడం, అశ్వత్థామ చనిపోయాడని కాకుండా అశ్వత్థామ హత కుంజరహ అని లాస్ట్ లో కుంజరహ అనే వర్డ్ ని యాడ్ చేస్తారు. కుంజరహ అంటే ఏనుగు. అశ్వత్థామ చనిపోయాడని చెప్తే అబద్ధం అవుతుంది. కుంజరహ అని కూడా చెప్తున్నాడు కాబట్టి ఆ ఏనుగు చనిపోయినట్లు ధర్మరాజు నిజమే చెప్తున్నాడు. కానీ ఈ ఒక్క మాటతో ద్రోణాచార్యుడిని పాండవులు మోసం చేస్తారు. కొడుకు చనిపోయాడనే దుఃఖం ద్రోణాచార్య ప్రాణాన్ని తీసుకుంటుంది. అశ్వత్థామకి శాపం రావడానికి, శ్రీకృష్ణుడు అశ్వత్థామపై కోప్పడ్డానికి, అశ్వత్థామ చెడ్డ పని చేయడానికి, ఇదంతా జరగడానికి కారణం ఈ ఒక్క చిన్న వర్డ్. ఈ వర్డ్ కి మీనింగ్ ఏంటో తెలిసింది కదా. అదే అశ్వత్థామ ఏనుగుని నాగశ్విన్ గారు కురుక్షేత్ర యుద్ధంలో చూపించారు. అండ్ అక్కడ అశ్వత్థామ ఏనుగు చనిపోయిందంటే ఇక్కడ అశ్వత్థామని కొట్టింది ఖచ్చితంగా భీముడే అయి ఉంటాడు. నేను చెప్పే మాటని మీరు నమ్మడానికి గట్టి ప్రూఫ్ ఉంది. ట్రైలర్ లో ఒక్క సెకండ్ కూడా లేని షాట్ లో మనం భీముడి
వెపన్ ని చూడొచ్చు. ఖచ్చితంగా అశ్వత్థామకి పంచిచ్చింది భీముడే. కురుక్షేత్ర యుద్ధంలో మహాభారతంలోని ఎంత మందిని చూపిస్తారో తెలియదు కానీ 40 లక్షల మందికి జరిగే యుద్ధాన్ని ఒక్క షాట్ లోనే ఆ బోర్డు లోకి తీసుకెళ్లిపోయారు. ఒకరు ఇద్దరు కాదు, ఎంతో మంది ప్రాణాలు పోయి శవాల్లా పడిపోయి ఉన్నారు. చూడండి ఆ గ్రేట్ సీన్స్ ని ఎలా చూపిస్తారో చూడడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇప్పటికీ కన్ఫర్మ్ అయిన క్యారెక్టర్స్ భీమా, అశ్వత్థామ, నాగశ్విన్స్ హీరోయిన్ మాలవిక నాయర్ గారు ఉత్తర క్యారెక్టర్ చేస్తున్నారు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ఆవిడ గర్భానికి తగిలిన షాట్ కూడా చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అని చూపియాలంటే మిగతా క్యారెక్టర్స్ అన్ని చూపియాలి. పాండవులు, ఉప పాండవులు, కౌరవులలో కురుక్షేత్ర యుద్ధంలో చనిపోగా మిగిలిన వాళ్ళు, మెయిన్ గా శ్రీకృష్ణాన్ని కూడా చూపియాలి. ఈ మొత్తం సీన్ లో ఆయనదే కదా మెయిన్ లీడ్. మరి ఇంత ఫ్లాష్ బ్యాక్ ని కల్కిలో ఎంత చూపిస్తారో, అసలు చూపిస్తారో లేదో మూవీ చూసాక తెలుస్తుంది. ఆ తర్వాత కమల్ హాసన్ గారిని చూపించిన ఈ షాట్ లో ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. మూవీలో కమల్ హాసన్ గారు మంచి ఫిలాసఫర్ అనుకుంటా. కనిపించిన 2 సార్లే సరైన డైలాగ్స్ తో వచ్చారు. తుమ్మితే చనిపోయేలా ఉన్న ఈ సుప్రీం ఎస్కిన్ కి ఈ రేంజ్ సెట్టింగ్ చూసి షాక్ అయ్యా. ఆయన ఉన్న ప్లేస్ లోనే కాకుండా పక్కన ఇంకొక 2 బాడీస్ ని కూడా పెట్టారు. అక్కడున్న నీళ్ళలో నుంచి ఏవో 3 కేబుల్స్ ఆయన బాడీకి కనెక్ట్ అయి ఉన్నాయి. ఒకటి బ్యాక్ సైడ్ నెక్ దగ్గర, ఇంకొక 2 నడుం దగ్గర. ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. అంజీ మూవీలో ముసల్తనం పోగొట్టుకోవడానికి విలన్ ఎలా ట్రై చేస్తాడో ఇక్కడ చనిపోకుండా ఉండడానికి ఈ ముసలి సుప్రీం ఎస్కిన్ అలా ట్రై చేస్తాడు. ఇది ఫిక్షనల్ వరల్డ్ అయినా ఆయన ఏదన్నా అనాలంటే భయమేస్తుంది. గోస్ట్ లాంటి ఆయన గెటప్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న ఆయన దగ్గర ఉన్న సైన్యం. కమల్ హాసన్ గారికి చాలా పవర్ఫుల్ రోల్ ఇచ్చారు. మరి మూవీలో ఏ రేంజ్ లో ఉంటుందో. ఇక్కడ నుంచి ట్రైలర్ ఎండింగ్ దాకా మాధవ సాంగ్ ఉంటుంది. మీకు ట్రైలర్ చూస్తున్నప్పుడు బోర్ అనిపించచ్చు కానీ చాలా మీనింగ్ఫుల్ సాంగ్ ఇది. కలియుగం చివర్లో చెడు చీకటి కమ్మేస్తున్న టైం కి కలికి వస్తారు. చాలాదా ఈ చీకటి ధర్మానికి బాట వేయడానికి, మాధవ ఇక రావా మమ్మల్ని కాపాడడానికి, ఇచ్చిన మాటని మర్చిపోయావా, వచ్చే కలికాలం ఇది కాదా, ఈ పెను శాపం ఇంకా చాలు, మహాపాపం పెరిగిపోతుంది, ఇప్పటిదాకా పోయిన ప్రాణాలు నీ రాకకి సరిపోవా అని అక్కడ ఉన్న వాళ్ళంతా కల్కి రాక కోసం మాధవ అని ఆ విష్ణుమూర్తిని వేడుకుంటూ పాడుతున్న పాట. ఇంత మీనింగ్ఫుల్ సాంగ్ ని ఆయన వోకల్ తో సంతోష్ నారాయణ గారు చాలా బ్యూటిఫుల్ గా పాడారు. ఇక ఈ సాంగ్ కి థియేటర్ లో ఎంత ఎమోషనల్ అయిపోతాం. ఈ షాట్ శంబాలలో వార్ జరుగుతున్న టైం కనుకుంటా. వీళ్ళనే ఈ షాట్ లో కూడా చూడొచ్చు. అండ్ ట్రైలర్ తో క్లియర్ అయిపోయింది ఈ మూవీలో మరియం క్యారెక్టర్ కూడా చనిపోతుంది అనుకుంటా. ఫేస్ లోని ఎక్స్ప్రెషన్స్ అంతే ఉన్నాయి. మరి బతుకుతారో పోతారో చూద్దాం. అండ్ ఈ షాట్ లో కనిపిస్తుంది మూవీలో కమల్ హాసన్ గారి కోసం చేస్తున్న ఎక్స్పెరిమెంట్. చావకుండా ఉండడానికి ఎన్నో చేసి ఏం చేయలేని పరిస్థితిలో బతికుండటం కూడా ఏం ఉపయోగం. తను కూడా యంగ్ గా ఉండాలని యంగ్ లేడీస్ ని కాంప్లెక్స్ లోని ల్యాబ్ లోకి బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళకి ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ చేసి సుప్రీం ఎస్కిన్ మళ్ళీ రీబర్త్ అవ్వడానికి ఎక్స్పెరిమెంట్ తో ట్రై చేస్తున్నారు అనుకుంటా. అండ్ మనకి టైటిల్ ముందు చెప్పిన ప్రాజెక్ట్ కే ఈ ఎక్స్పెరిమెంట్ పేరే అనుకుంటా. మన సుప్రీం ఎస్కిన్ మంచి ఫిలాసఫర్ కదా, ఆయనే పెట్టుంటాడు ప్రాజెక్ట్ కే. ఈ స్పెట్స్ లో ఉన్నతను వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అని అడిగిన ఈ షార్ట్ గ్లిమ్స్ లో చూపిస్తారు కదా. ఐ థింక్ ఈ డైలాగ్ కమల్ హాసన్ గారిని అడుగుతున్నట్లున్నారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రాజెక్ట్ కే మీన్స్ ప్రాజెక్ట్ కలి అయ్యిండు. ఆడపిల్లలు కడుపుపై చేసే ఎక్స్పెరిమెంట్ కి వాళ్ళు ఎంత నరకం ఫీల్ అవుతున్నారో చూడొచ్చు. అండ్ దీపికా గారు కూడా ల్యాబ్ లో ఒక పార్టిసిపెంట్. అక్కడ నుంచి ఎలా తప్పించుకొని బయటకు వచ్చిందో మూవీలో చూడాలి. బట్ కల్కి పుట్టేది సుమతితో పాటు విష్ణు యాష అనే బ్రాహ్మణ ఫ్యామిలీలో. ఒకవేళ సుమతికి చేసింది ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ అయితే కల్కి ఎలా పుడతాడు మరి? ఆ సుప్రీం ఎస్కిన్ రీబర్త్ తను యంగ్ గా అవ్వడానికి కావాల్సిన ప్రాణం సుమతి గర్భంలోనే ఉంది. ఆ కల్కి ప్రాణమే తను వాడుకొని కలి అవతారం ఎత్తడానికేమో. అందుకే అమ్మాయి కావాలని 5 స్టార్ బౌంటీ వేస్తారు. సుమతిని పట్టుకోవడానికి ఇంత పెద్ద యుద్ధం చేస్తారు కాంప్లెక్స్ మెంబర్స్. ఆ సుప్రీం ఎస్కిన్ రీబర్త్ కోసం, మంచి వాళ్ళని కాపాడే కల్కి బర్త్ కోసం జరిగే యుద్ధం ఇది. నాగశ్విన్ గారు క్రియేట్ చేసిన ఈ వరల్డ్ బిల్డింగ్, స్ట్రాంగ్ క్యారెక్టర్స్, వాళ్ళ మధ్య ఉండే ఎమోషన్, ఇలా ఎంతో ప్లాన్ గా ఎంతో జీనియస్ గా కల్కి స్టోరీ రెడీ చేసుకున్నారు. కల్కి మూవీని ఆపటం ఎవరి తరం కాదు. టాలీవుడ్ అందనంత స్థాయికి వెళ్ళడం కూడా ఎవరు ఆపలేదు. చాలా పెద్ద వార్ జరుగుతుంది అక్కడ. శంబాల ప్రజలు చాలా మంది చనిపోతారు. భైరవ అశ్వత్థామని ఏం చేయలేకపోతున్నాడు. అక్కడ జరుగుతున్న పాపం గురించి భైరవకు తెలియదు. బౌంటీ కంప్లీట్ చేయాలి, 5 మిలియన్ యూనిట్స్ తో కాంప్లెక్స్ కి వెళ్లాలనే ఆవేశమే తనలో కనిపిస్తుంది. షార్ట్ లో బ్యాక్గ్రౌండ్ లో వచ్చే లిరిక్స్ వినండి ఒకసారి. ఆ లిరిక్స్ తో తన స్వార్థం చూసుకునే భైరవ ఎంత పాపానికి తోడ్పడుతున్నాడో చెప్పేశారు. రికార్డ్స్ లో ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఏం జరిగినా పర్లేదు, ఈ ఫైట్ కూడా ఓడిపోకూడదు. తన స్ట్రెంత్ తో అశ్వత్థామని పోరాడలేక తన సీన్ అయిపోయిన టైం కి తన మాస్టర్ ప్లాన్ తో తన పార్ట్నర్ బుజ్జితో ఒక పెద్ద రోబోట్ తో దర్శనమిస్తాడు భైరవ. అశ్వత్థామ వెహికల్ ని డామేజ్ చేశాక రిపేర్ చేసుకుంటాడని చెప్పా కదా. ఈ షార్ట్ చూసి రిపేర్ చేయడం కాదు, అశ్వత్థామని ఓడించడానికి బుజ్జిని ఫుల్ ప్రిపేర్ చేస్తున్నాడు. అశ్వత్థామతో ఫైట్ చేయడానికి అక్కడ ఉంది భైరవ ఒక్కడే కాదు, తన పార్ట్నర్ బుజ్జి కూడా ఉంది. కాంప్లెక్స్ లోకి వెళ్ళడం భైరవకి ఎంత పెద్ద డ్రీమ్, బుజ్జికి కూడా అంతే పెద్ద డ్రీమ్. అలాంటిది ఈ ఇద్దరు పార్ట్నర్స్ కలిసి ఈ బౌంటీ ఎందుకు ఓడిపోతారు? ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాను రా అని భైరవ చెప్పే డైలాగ్ లో తన ఆశయం కోసం భైరవ ఎంత దూరం వెళ్తున్నాడో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక డీటెయిల్, బుజ్జి వెహికల్ ని కాశీలో ఉన్న వస్తువుల్ని దొంగతనం చేసి ఎలా అయితే తయారు చేశారో ఈ రోబోట్ కూడా అలాగే తయారు చేసి ఉంటారు. బికాస్ ఆ రోబోట్స్ పార్ట్స్ చూడండి ఎక్కడికక్కడ పాతవిలా డామేజ్ అయ్యి. మనకి ఫస్ట్ ట్రైలర్ లో చూపించిన ఈ షాట్ లో కూడా భైరవ బుజ్జి లోపలే కూర్చుంటాడు. ఇక్కడ భైరవ రైడర్ సైడ్ ఈ వార్ చేయట్లేదు, తన కోసం తను వార్ చేస్తున్నాడు. 5 మిలియన్ యూనిట్స్ కోసం వార్ చేస్తున్నాడు. భైరవ
చేసే యుద్ధం చెడు సైడ్ అని ఇప్పుడు ఎలా రిలీజ్ అవుతాడు, అసలు రిలీజ్ అవుతాడా లేదా, ఈ చెడు వైపు పోరాడే క్రమంలో భైరవ చావు దాకా వెళ్తాడనే డౌట్ కూడా వస్తుంది. అమ్మాయిని నేను తప్ప ఇంకెవరు దల్లరని అశ్వత్థామ స్ట్రెంగ్స్ ని తెలుసుకొని ఆయన్ని ఫేస్ చేయడానికి ఇంత పెద్ద గ్యాజెట్ ని తయారు చేసినా సరే అశ్వత్థామ దాంతో కూడా ఫైట్ చేస్తున్నాడు. మరి కల్కి ఎవరు, ఆ వార్ చివరికి ఏం జరుగుతుంది, ఇవన్నీ మూవీలోనే తెలుసుకుందాం. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, అవతారాలని చిరంజీవులు ఏ యుగంలో అయినా కనిపెట్టేది వాళ్ళతో యుద్ధం చేసినప్పుడే. ఎంత ప్రయత్నించినా వాళ్ళని ఎదుర్కోలేకపోతే చిరంజీవులైనా వాళ్ళే ఓడించలేకపోయారంటే వాళ్ళు అవతారాలని గుర్తుపడతారంట. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఫ్యూచర్ కాశీలో ఉండే ఒక నార్మల్ బౌంటీ హంటర్ అశ్వత్థామకి ఇంత స్ట్రాంగ్ ఫైట్ ఇస్తాడు. తన ప్రాణాలు పోయేలా కొట్టినా సరే తగ్గకుండా పోరాడతాడు భైరవ. అశ్వత్థామని ఎదిరించడానికి భైరవ బుజ్జితో తయారు చేసిన గ్యాజెట్ ని చూసి అశ్వత్థామ ఎంతో ఆశ్చర్యంలో ఉన్నాడు. ఈ షాట్ లో చూడండి, మగధీరలో భైరవ యుద్ధం చేస్తున్నప్పుడు షేర్ ఖాన్ ఎలా అయితే తన వీరత్వాన్ని చూసి ఆశ్చర్యపోతాడో అదే సీన్ ఇక్కడ కూడా జరగబోతుందని అనిపిస్తుంది. నాగశ్విన్ గారు అయితే ట్రైలర్ తో రిలీజ్ చేసిన కంటెంట్ తో ఒక సైడ్ నుంచే మూవీ చూపించారు, ఇంకొక సైడ్ ని థియేటర్ లో చూడాల్సిందే. ఇంకో 3 days ఆగితే ఈ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఇది గైస్ కల్కి రిలీజ్ ట్రైలర్ లో నాకు దొరికిన హిడెన్ డీటెయిల్స్. ఈ బ్రేక్ డౌన్ వీడియోలో మీకే డీటెయిల్ బాగా నచ్చిందో కామెంట్ లో షేర్ చేసుకోండి. ఏ డీటెయిల్ మీకు లాజిక్ లెస్ గా అనిపించిందో, ఎందుకు అనిపించిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. లైక్స్ మాత్రం మర్చిపోద్దు, మీరు లైక్ చేస్తేనే వీడియో ఎంత మందికి నచ్చిందో నాకు కూడా తెలుస్తుంది. ఇదే కాదు ఇలాంటి కంటెంట్ ఛానల్లో వస్తూనే ఉంటుంది. ఏది మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. మిమ్మల్ని ఇలాంటి వీడియోస్ తో ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.